నేను మీ శ్రీవల్లి ఇయాల మంచి మంచి ముచ్చట్లతోనే మీ ముంగటికి వచ్చిన చలో ఇక షురూ చేద్దాం. ముందుగాల ముఖ్యాంశాలు అటెన్క పెద్ద వార్తలు చూద్దాం. చలి కొనుకుతున్న ములుగు ప్రజలు, పగలెలుగుతున్న వాహన దీపాలు. మత్తులుండి పాపం చంపిండు, మందు కోసమే కాటికి పంపిండు. పగదీరేటట్టు పైశాచిక దాడి, పనికి రాకుండా అయింది కొట్టినోడి బాడి. కావాల్సినంత దావతిత్తం, అయినా ఏంది దొంగనల బీభత్సం. మద్యం కోసం మెమోలు, మరి రైతుల కోసం ఎవలు. నిన్న మా మామ ముఖ్యమంత్రి మీటింగ్ అని వరంగల్కు పోయిండు. మరి నిజంగానే మీటింగ్ పోయిండా లేకపోతే మీటింగ్ పేరు చెప్పుకొని మైలారం తాళాల బిర్రుగా తాగి వన్నాడో పిలుద్దామో సారి. మామా ఓ మామా కూసో కూసో అనుకో 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 తిను 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 ఇబ్బంది తిన్ను తినరా అంటేనేమో ఇంకోసారి జరగని తప్పైంది. నేను అనుకున్నా ఈయన మీటింగ్ పేరు చెప్పుకొని ఏదో పంచాయతీ ముందట వేసుకుంటాడని. గా తమ్ముతోనేంది ఆట ఆడతాడు. తినరా తిను తప్పైంది మామ, దండం పెడతా దండం పెడతా. అరే ఓట్లకు ముందటనేమో బతిమిలాడతావు, గద్ద పట్టుకుంటావు, అవసరం అనుకుంటే కాళ్ళు కూడా పట్టుకుంటావు. కానీ ఓట్లు అయిపోగానే జనాలు మీకు ఎట్లా కనబడతానరా? తిను కొడుక తిను 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 తిను. ఓర్ని ఆట కాదు ఓ మామ, గదేం పద్ధతి? గా తమ్ముడిని కుక్క లెక్క పిల్లి లెక్క కనబడతానా ఏంది? బిస్కెట్లు ఇసిరేసుకుంటా తిను తిను అని గంటగానం పలికిస్తాను. వాళ్ళ బాబు షై పార్టీల పెద్ద లీడరు. నేను వాళ్ళ బాబు ఫోన్ చేసి చెప్తాగు. తినరా తిను. తప్పైంది మామ తిను. ఏందే ఫోన్ చేస్తావా? చెయ్య పోరి చెయ్యి చెయ్య కప్పగలవారా? ఫోన్ చెయ్యి. అక్క అక్క ప్లీజ్ అక్క, డాడీకి చెప్పక అక్క, డాడీ నన్నే కొడతాడు అక్క. అసలు ఏం జరిగిందిరా చెప్పు. అరే వాడేందే చెప్పేది, నేను చెప్తా ఇను. నువ్వేం ముచ్చట సకా చెప్తావు నాకు తెలియదా? ముక్కెక్కడ అంటే ఓ తలకాయ చుట్టూ దిప్పి చూపెడతావు. నీకు అలవాటే కదా, చెప్పు ఏం చెప్తావు చెప్పు. వీడు ఓట్లకు ముందుగాల మన వాడ మీదోళ్ళతో ఎంత మర్యాదగా ఉండేది, ఎంత బతిలాడి ఓట్లు ఎంచుకున్నాడు, ఎంత మంచిగా చూసుకునేది చెప్పు. అవును, ఓట్ల నోటిఫికేషన్ వచ్చింది మొదలుకొని ఓట్లు అయిపోయేదాకా ఇంటికి కొత్త అల్లుడు అత్తే ఎట్లా చూసుకుంటారో గట్నే మర్యాదగా చూసుకుంటారు. ఎవరన్నా అలుగుడో గులుగుడో చేస్తే కాళ్ళు కూడా మొక్కుతారు కదా. వీడు నిన్న ముఖ్యమంత్రి సార్ అత్తండే మామ మన వాడ మీద వాళ్ళందరినీ మీటింగ్ తీసుకొని రమ్మని చెప్పిండు. నేను వీని నమ్మకం మీద అందరినీ ఎగేసుకొని పోయినా. అందరికి భోజనాలు ఏర్పాటు చేయాలి నాతో. వీడు భోజనాలు ఏర్పాటు చేయలేదా? మరి ఏం చేసిర్రు? చేసిండ్రు చేసిండ్రు, కానీ ఎట్లా ఏర్పాటు చేసిండ్రు వాడిని అడుగు చెప్తాడు. అరే నువ్వు భోజనాలు ఎట్లా ఏర్పాటు చేసినావు చెప్పు, చెప్పురా దానికి. అరే వాడు భయపడతాడు, ఏం జరిగిందో నువ్వే చెప్పరా మామ. ప్రజాపాలన విజయోత్సవ సభ కదా, ముఖ్యమంత్రి వస్తాడంటే వాని మాటలు నమ్మిపోయినాం. అరే అందరికి బువ్వ పెట్టే ఓపుకుంటే పెట్టాలి, లేకుంటే లేదు. కానీ ఇట్లా డీసీఎంలా అన్నం పుట్లాలు పట్టుకొచ్చి కుక్కలకు కదా ఎగిరేసినట్టు ఎగిరేసి ఎగిరేసి పారేస్తానంటేనేమో. అందుకే నిన్నగా పుట్లాలు మేము ఎంత బాధపడుకుంటూ అందుకున్నామో, ఎంత బాధపడుకుంటూ తిన్నామో వీరికి కూడా అర్థం కావాలి నాదా. అందుకే అనుకో 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 పడక. తప్పైంది అక్క, మామకి నువ్వనే చెప్పక్క. తప్పైంది అక్క. ఓరు తమ్మి, నీదైనా ఏం పద్ధతిరా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు పెద్దలు. గట్ల ఇన్సూరెన్స్ ఏందిరా? పోనీతి మామ ఇంకోసారి జరగకుండా చూసుకుంటాడు. తప్పైందని అంటాడు కదా. ఏంది తప్పైందంటే వీడిని విడిచిపెట్టాలా? నిన్న బహిరంగంగా అన్నం పొట్లాలు ఎట్లయితే ఎగదల్లిండ్రో గట్లనే ప్రజలకు కూడా వీళ్ళు బహిరంగంగా క్షమాపణ చెప్పేదాకా వీడిని ఇడిసేదే లేదు. ఇలా అందుకోరా రే, అందుకోరా నువ్వు, అందుకోరా అందుకో 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 అందుకో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జనాలను మీటింగ్కు రమ్మంటారు. రాకపోతే ప్రభుత్వ పథకాలు అత్తయో రావో అని జనాలు మీటింగ్కు పోతా ఉంటారు. వాళ్ళకు బువ్వ పెట్టే అవకాశం ఉంటే పెడతారు, లేకుంటే లేదు. నీకెందుకు క్షమాపణ చెప్పాలి? నిన్నెవడు పోమన్నాడు మీటింగ్కి? అరే ఈ రొయ్య ముఖం బాడకావు మామ, ముఖ్యమంత్రి మీటింగ్ కదా, మీ వారం నుంచి ఎవ్వరు రాకపోతే నా ఇజ్జతి పోతుంది. జర నువ్వు పెద్ద మనిషి కదా, తీసుకురా అని అంటేనే అందరికి భోజనాలు పెట్టిస్తా అని చెప్తేనే వీని నమ్మి తీసుకపోయినా. అరే వీడు ఎట్టుపోయిండే? వాడెప్పుడో జంపు, ఇంకా ఉన్నాడా ఈడ? నన్ను మెల్లగా మాటల్లో పెట్టి వాడిని బొమ్మని సైగ చేసిన. ఆమె నల్లి కుట్లదానా, నీరు వెళ్ళదానా, నాలి ముచ్చిదానా? ఓ కొడుక ఎంత దూరం పోతావో? 2 నెలలు ఆగితే సర్పంచ్ ఓట్లు వస్తాయి కదా, మళ్ళా మామ దండం పెడతా నాకు ఓట్లు వేయించా అని వస్తాడు కదా, గప్పుడు చెప్తావు వాని సంగతి.
పో కొడుకపో, ఎంత దూరం పోతావు పో. మా మామ గరం అయ్యేదానికి కూడా అర్థం ఉన్నదిలా. జనాల మీద ఓట్లకు ముందటున్న అభిమానము ఓట్లు అయిపోయినాక కూడా ఉండాలి కదా. ఇదేం పద్ధతి అన్నట్టు అన్నం పొట్లాలు గట్ల ఇసిరేసుకున్నాడు తప్పే కదా. జనాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే మరి. పొద్దుమీదికి 4-5 అయిందంటే చాలు చలి సురువైతేనే ఉన్నది. ఇక తెల్లారి 10-11 గంటల దాకా నాన్ స్టాప్గా మంచు కురుతూనే ఉన్నది. కొన్ని జాగాలనైతే మంచు కురుసుడే కాదు, రవ్వ మంచుతోటే వాన సుత పడుతుందట. ఇగో గీ వరంగల్లు, ములుగు, ఏటూరు నాగారంలోనైతే చెప్పవసరం లేదట. ఎచ్చటి షెటర్లు, రగ్గులు కప్పుకొని కూడా చలిమంటలు వేసుకుంటున్నారంటే మరి చలి ఏ తీరులుందో అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలు, ముసలోళ్ళు అయితే జర జాగ్రత్తగా ఉండుండ్రులో. 2-3 దినాలు అవుతుంది చలి బగ్గనే మొదలైంది కదా. ఇక రగ్గులు, కోట్లు, మఫ్లర్లు, చెవులకు కుల్లలు కొనుక్కునే టైం అయింది అన్నట్టు. ఇక అవి ప్రతి చలికాలం కొనుక్కునేటిదే గాని ఇక గవ్విటితో పాటు ఈసారి అయితే చెత్తిర్లు కూడా కొనుక్కోవాలి. అవి మీరు ఇన్నది నిజమే. ఈసారి మంచుతోని వాన కూడా కలిసి వచ్చినట్టుగానే దండిగానే పడుతుంది మంచు. ఇక చూడండి ఢిల్లీలో చలికాలం వచ్చిందంటే ఎట్లయితుందో ఇక గట్లనే అయింది ఈసారి మన తాన కూడా చూడండి. ఎదురుగా వచ్చే బండ్లు, కార్లు, జీబులు ఒక్కటికొక్కటి గాన రాకుండా డిచ్చి కొట్టుకున్నట్టుగా ఇక గీడ కూడా గట్లనే జరిగేటట్టున్నది చూస్తాంటే. ఇది పగటిలా రాత్రి అన్నట్టు ఏది ఏర్పడతలేదు. అగో ముందట 3 మీటర్ల దూరం ఉన్నా కూడా ఏ వాహనం అయితే కనబడతలేదు. రోడ్ల మీద పొద్దంతా కూడా లైట్లు వేసుకుని తిరగాల్సి వస్తుంది వాహనాలలో తిరిగేటోళ్ళు. మంచు కురుసుడు అంటే ఏదో సాదా సీదా ఎప్పటికి కురిసినట్టు కాదు. ఇగో ముసురువాన పడ్డట్టే చంపుతందులా. ఇగో గిటు చూడు పొలగాళ్ళు, ముసలోళ్ళు మంటలేసుకున్నారు కదా చలికి. వరంగల్లు, ములుగు జిల్లాలలో 4-5 రోజుల సంధి సంకలు లేవట్టనింతలేదట చలి. ఆడువాయి, ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాలనైతే చలి విపరీతంగా ఉండే వరకల్లా జనాలు పొద్దంతా కూడా బయటికి వెళ్తలేరు. అయితే గీ మండలాల గింత విపరీతంగా ఎందుకు కురుతుంది మంచు అంటే ఓ పక్క గోదావరి ఇక దట్టమైన అడవులు కావచ్చి ఈ తీర్ల మంచు కురుతుందని జనాలు అయితే మస్తు వణికిపోతాను. అయితే గీ మంచు చలికి జనాలే బయటపడు కాదు, సూర్యుడు కూడా 12 అయినాకనే కానొస్తాడట జనాలకు. ఇప్పుడు మిమ్మల్ని ఓ దావత్కు తీసుకుపోతాం చూడుర్రి. గీ గ్యాంగులనట తాగినోళ్ళకి తాగినంత మందట. ఎందుకంటే ఇది దావత్ కాబట్టి. పార్సిల్ కావాలంటే పార్సిల్ సూతా తీసుకుపోవచ్చట. ఎందుకంటే ఇది దావత్ కాబట్టి. పైసలు అయితే జేబులో నిండా నింపుకొని పోవచ్చు. గీ ఆఫర్ సూతా దావత్ కాబట్టే. ఓ సిరివల్లి ఊకే దావత్ అని అంటారా? ఇంత మంచి దావతు ఏడనో మాకు కూడా చెప్పరాదు, మేము కూడా పోతాం అని అంటారా? పోతే పోదురు కానీ దావత్ కంప్లీట్ అయినాక చక్క పోలీస్ స్టేషన్కే పోవాలన్నట. పోయేటాక ముందుగా అయితే గీ వీడియో మొత్తం చూడుర్రి. చూడుల్లి ఇటు మంచిగా చూడుండ్రి. షెటర్లు లేపి గోడకు రంధ్రం పెట్టి ఇట్లా పైకని చేతిలో పట్టుకొని మంచి బ్రాండ్లకు చెందిన పెద్ద ధరగల్ల బ్రాండి, విస్కీ, రమ్ము, జిన్ను నచ్చిన మందు కీసలు సంచులేసుకొని ఓ 10,000 పైకం కూడా పట్టుకొని పరారాయనికి దొంగన్నలు. తెలుపులు వలకొచ్చేటప్పుడు అన్నా ఎవలకు సప్పుడిన వాళ్ళే కావచ్చునా? అరే సీకులు కూడా బయటపడ్డాయి కదా, మీదేం ధైర్యం రా నాయనా. అయితే ఈ దొంగతనం ముచ్చట ఎక్కడ జరిగిందో చెప్తా వినుల్లి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ల దావత్ వైన్స్లా మంగళవారం నాడు అర్ధరాత్రికి దొంగన్నలు ముందుగాల పర్మిట్ రూమ్ది షటర్ వలకొచ్చి అటెంక అండ్లకెళ్ళి అచ్చికి సెల్ఫ్ వలకొచ్చి ఇక అందిన కాడికి దండుకొని మంచిగానే ఉడాయించేందుకు దొంగన్నలు. అయితే పొద్దుగాల షాపు ఓనర్లు వచ్చి చూసే వరకు షాపులో దొంగతనం జరిగిందని అర్థం చేసుకొని పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పిండ్రు. ఇక పోలీసు వాళ్ళు బిరాన బరాండి షాపు కాడికి వచ్చి ఆ సీసీ కెమెరాలు చెక్ చేసి ఇక దొంగన్నలు ఎట్లా పోయినరు ఎట్లా వచ్చిందని ఆనవాళ్ళు దొరకవచ్చే పని మీద ఉన్నారన్నట్టు. మరి ఈ దొంగలు ఒక్క బరాండి షాపులే దొంగతనం చేసిండ్రా, ఇంకా పట్టణాలు ఉన్న ఇంకా వేరే దుకాణాలకు ఇట్లా చేసిండ్రా? మరి ఇక పోలీసు వాళ్ళు చెకింగ్ చేసి ఎన్నడు దొరకబడతారో ఈ దొంగన్నలను చూడాలి మరిగా. ఈ
నడుమ యూత్ పోరగాన్లు స్టైల్ హెయిర్ కటింగ్లు వేయించుకొని రంగురంగుల బట్టలు వేసుకొని సోకుల పడుకుంటా బోరాన్ కళ్ళద్దాలు వాచీలు పెయ్యికి సెంటు మెడల చైన్లు చేతికి ఉంగరాలు చెవులకు కమ్మలు పెట్టుకొని రోడ్డెక్కి కాలేజీ పోరగాన్లకు కన్ను కొట్టి లవ్ అని బెస్ట్ ఫ్రెండ్ అని బెస్టిల్ అని అనుకుంటా తిరుగుతాండ్రు. బజార్ నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరాళ్ళారా, ఎటు దిక్కో మీ ప్రయాణం, ఎటువైపో మీ గమ్యం. మీరు ఎంత చెప్పినా మారతలేరు కానీ జర గిట్ల పానాల మీదకైతే తెచ్చుకోకుంటురయ్యా. పోరగాన్లు అవ్వయ్య మాట ఈయనే ముచ్చటే లేదులా. కాలేజీలకు పోయిన కాడ లేని వరుసలు కలుపుకొని లేని బాండింగ్లు పెట్టుకొని ఎక్కడ లేని కథలు పడతాండ్రు. సప్లగంట అయ్యవ చెప్పినట్టు తిని వండిన ఉడుకుడుకు బువ్వ బుక్కెడంతా తిని సక్కగుండుర్రా అంటే ఇవ్వడాన్ని వింటాడా పోరగాళ్ళు? ఇనరాయే లవర్స్ అని బెస్టీలని నా బంక చెక్కలనుకుంటా తిరిగి ఆఖరికి ఏదో మనస్తాపాలు వచ్చి బ్రేకప్లు పైకెళ్ళి ప్యాచప్లు. ఇక ఈ పొల్ల నాదంటే నాదని ఒకని మీద ఒకడు కొట్లాటలు చేసుకున్నాడు, లొల్లిలు చేసుకున్నాడు. ఆ పోరి వీళ్ళిద్దరిని కాదని ఇంకొకరిని చేసుకొని చెక్కేసుడు. ఇప్పుడు అయితే గిదే కథ నడుస్తుంది సమాజంలో ఎక్కువ. ఇగో గసొంటిదే గీ పంచాది కూడా. ఇగో గిటు చూడుండ్రి పోరన్ని ఎట్లా సావ దెబ్బలు కొడతాండ్రో. ఓరి వారి ఎందుకురా గంతగానం కొట్టుకుంటారు ఎవ్వతో పోరి గురించి అంటే అమ్మాయికి ఏంటి బ్రో ఇది ఒక్కని చేసి చెప్పు. నువ్వు సమాధానం చెప్పరా, నువ్వు సమాధానం చెప్పు బ్రో. ఏంటి బ్రో ఇది? అరే వాడిని సావగొచ్చేటట్టున్నారు కదా. అగో చూడు ఆ పోరి గురించే ఉన్నట్టున్నది. వీళ్ళు తన్నుకుంటూ చూస్తుంటే అగో చూడుండ్రు అయ్యయ్యో ఈ కామనాగ దెబ్బలు కొడితే వాడు బతుకుతాడ్రా. ఓరి వారి అసలు ఆ పొల్ల వీనికి లవరేనో కాదో ఏమైతుందో ఏందో అటెనక కానీ పుసుకున్న మీరు వచ్చే దెబ్బలకు వాడు చచ్చిండు అనుకో, మీరు ముగ్గురు జైలుకు పోతారు బిడ్డ. బంగారం అసంటి భవిష్యత్తు ఆగమవుతుంది బిడ్డ, జర చూసుకోండి. అయితే ఈ ముచ్చట అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురంలో 20 రోజుల కిందటనే జరిగిందట. కానీ ఈ వీడియోకి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అన్నట్టు. అప్పుడు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకో ఇద్దరికి ఫోన్ చేసి ఇద్దరిని రప్పించారండి. ఇద్దరిని రప్పించిన తర్వాత నన్ను బండి దిగ్గిన వెంటనే బండి మీద ఉన్నప్పుడు ఫోన్ లాగేసుకున్నారండి. ఫోన్ లాగేసుకుని అప్పటి నుంచి కొడతాం స్టార్ట్ చేశారండి. నేను వాళ్ళ మీద ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాను కాలేజీలో అని చెప్పేసి నా మీద పగతోటి ఉన్నారండి. 2 సంవత్సరాల క్రితం వేరే అమ్మాయి 10th క్లాస్ లో మాట్లాడిందని చెప్పేసి నా మీద అనుమానంతో ఎవరో చెప్పారని చెప్పేసి ఆ అనుమానంతో కూడా నన్ను చాలా దారుణంగా కొట్టారండి. అయితే ఈ వీడియోలో పొలగాన్ని కొబ్బరి మట్ట అందుకొని ఎగిరెగిరి కొట్టేటోని చూసిండ్రు కదా. అయితే ఇక తాటి మట్ట అందుకొని పొలగాన్ని కొట్టిన పోరానికి కర్మ ఫలితం వెంటనే ఎంటాడింది అన్నట్టు. ఇగో ఈ పోరానికి కూడా యాక్సిడెంట్ అయి వాడు కూడా సీరియస్ గానే ఉండి ప్రస్తుతం అయితే వాడు కూడా దవాఖానలోనే. తాగిన మనిషికి తల్లి బిడ్డే అక్క చెల్లె అని ఏ తేడా తెలియదు కాకుండొచ్చు. తాగిన మైకంలో సావనికైనా సిద్ధమే సంపనికైనా సిద్ధమే అని అన్నట్టు ప్రవర్తిస్తాండ్రు. ఇప్పుడున్న గీ సమాజంలో తాగుడుకు బానిసైన ఓ తండ్రి కాసు కోసం కన్న కూతుర్నే బలి తీసుకున్నాడట. చూడుర్రి. ఆరుగాలం చేసిన రెక్కల కట్టం అంతా తాగుడికే పెట్టి కుటుంబాలను రోడ్ల మీదకి ఇడిచేక తాగుబోతులు భార్యను వేధించి చిత్రహింసలు పెట్టి తాగుడుకు పైసల కోసం ఏమన్నా చేస్తాం ఎలాంటి అగత్యాలను చేస్తామనే తాగుబోతులు కొంతమంది. అయితే ఇగోకి తాగుబోతు చేయబట్టి ఇవాళ ఓ పసిపాప పానం పోయిందిలా. అయితే ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే కర్నూలు జిల్లా అస్పరి మండలం తంగరదోన గ్రామంలో వీరేశం అనే తాగుబోతు వాళ్ళ భార్యను ఊరికే లొల్లి పెట్టే వరకల్లా వీరేశం భార్య ఇక ఈ తాగుబోతోని వేధింపులు నేను భరించలేనని అవ్వగారింటికి అలిగిపోయింది. అయితే ఈ తాగుబోతు వీరేశము వాళ్ళ భార్య ఒక డబ్బల దాచిపెట్టుకున్న డబ్బులు ఈయన దొంగతనం చేయంగా వాళ్ళ బిడ్డ చూసింది. బాపు అమ్మ కష్టం చేసి డబ్బల దాచుకున్న డబ్బులు నువ్వు దొంగతనం చేస్తాను నేను చూసినా, నేను బాపమ్మకు పోయి చెప్తా అని బెదిరించిందట. ఇక నా బిడ్డ నేను డబ్బులు దొంగతనం చేస్తాట చూసింది, మా అవ్వకు పోయి చెప్తే ఇక నన్ను లొల్లి పెడతారా అని ఈ పొల్లను తాడుతోని గొంతు నిలిమి చంపేసిందట ఈ తాగుబోతు బట్టేవాజిగాడు. వాళ్ళని నన్ను పని పెడితే నన్ను ఇట్లా ఊరికొచ్చాను, నువ్వు ఎప్పుడని రాని నన్ను ఫోన్ చేసి నన్ను తప్పించుకొని పోతాను, నువ్వు నిదానంగా రాని నాకు ఫోన్ చేసి చెప్తుంటే
నన్ను ఆడే వారం వరకు ఉండి మా ఊరల్లో తెచ్చాను సార్. వచ్చినాకనే ఆయన నన్ను సరేలా నువ్వు అట్లే సంసారము మా అన్నోళ్ళు నన్ను వల్ల అంటే నువ్వు పోవాలమ్మా వానకాడే చేయాలి సంసారము నీకు తెలిసేది అంటే కానీ నన్ను అట్లా భరించుకుంటూ నన్ను అట్లే చేసుకుంటూ వచ్చానే. వచ్చింటే పిల్లల్ని ఆడ ఇడిచి వచ్చింటే వాళ్ళ నాన్నమ్మ దగ్గర పిల్లల్ని స్కూల్ పోతారని నన్ను తోలుకురాలేదు. స్కూల్ పోతుంటే ఆ పిల్లల్ని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తాతయ్య అందరు చేయని అయినాక పిల్లల్ని తోలుకొని వచ్చి ఇంట్లో అది ఇక చూసినారులా తాగిన మైకంలో తాగుబోతులు చేసే అరసకాలు కన్న బిడ్డనే కడదేర్చుకునే కళ్ళు తాగిన మైకంలా. నిన్న రాత్రి మాకు పద్మావతి అనే ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె భర్త అయినటువంటి వీరేష్ కుటుంబ కలహాల వలన తన 3వ కూతురు అయినటువంటి మోనికాని నూకుతాడో గొంతు చుట్టూ బిగించి చంపినాడని మాకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. పరారిలో ఉన్నాడు. అతని కోసం టీం పెట్టాము. తొందరలో దొరుకుతాడు. యాజ్ అ లీగల్గా అతను డిమాండ్ చేస్తుంటారు. రైతన్నల గురించి, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల గురించి, కార్మికుల గురించి, కూలీల గురించి, విద్యార్థుల ఉద్యోగాల గురించి మాట్లాడేది పక్కకు పెట్టి ఇక ముందు మందు గురించి మాట్లాడుతున్న ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నువ్వు ముఖ్యమంత్రివా అని అనుకుంటా హరీష్ రావు అన్న హర్షం వ్యక్తం చేస్తుండు. ఏందో చూద్దాం రండ్రో పారి. రేవంతం సారు నిన్న వరంగల్లో మీటింగ్ పెట్టి వరంగల్ను మరో హైదరాబాదులో తీర్చిదిద్దుతామని తెలంగాణలో మనం కూడా కొత్త ఎయిర్పోర్టులు కట్టుకోవాలని గట్టిగానే మాట్లాడింది కదా. మాజీ మంత్రి హరీష్ అన్న కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ముచ్చట గట్టిగానే మాట్లాడిండులా. ఎవరు తిడతారు? శాతగానోడు, పరిపాలన శాతగానోడు, ప్రెస్టేషన్లు ఉన్నోడు బూతులు మాట్లాడతాడు, తిట్ల దండకం అందుకుంటాడు. రేవంత్ రెడ్డి మాట మాట్లాడితే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్తాడు కదా. కానీ నిన్న వరంగల్ సభలో 45 నిమిషాలు రేవంత్ రెడ్డి మాట్లాడితే అందులో 50 సార్లు కేసీఆర్ పేరు గుర్తు చేసుకున్నాడని అంటే అసలు కేసీఆర్ పేరు గుర్తు చేసుకుంది రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పడతలేదని, కళలో కూడా కేసీఆరే పోతాడు రేవంత్ రెడ్డి. కానీ ఇక అయినే మర్చిపోయింది తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ఎట్లెట్లా చేస్తాడు రేవంత్ రెడ్డి అని గట్టిగానే అరుచుకున్నాడు. తిట్ల పురాణం ఎవడందుకుంటాడు? చేతగానోడు, పరిపాలన చేతగానోడు, ఓడిపోయేవాడు, ఫ్రస్ట్రేషన్లో ఈ వదురుపోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న 45 నిమిషాల ప్రసంగం చేస్తే 50 సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు. ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుండు, నిద్రలో కూడా బీఆర్ఎస్ఏ యాదికి వస్తుంది. మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు. అంటే నీకు కేసీఆర్ భయం పట్టుకున్నది, నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని. రేవంత్ రెడ్డికి అసలు వడ్లెన్ని వండినాయి, వడ్లెన్ని కొంటాను అనే లెక్క అవసరం లేదు కానీ, రైతుల గురించి పట్టించుకునే ముచ్చట లేదు కానీ, మందు ఎంత అమ్ముతాండ్రు ఇంకెంత అమ్మాలనే లెక్క మాత్రం పక్క బరాబరి గుర్తు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అనబట్టిండు హరీష్ అన్న. మందు ఎక్కువ అమ్ముడు పోని జాగలల్లా ఎక్సైజ్ ఆఫీసర్లకు మెమోలు కూడా ఇష్యూ చేస్తాడని ముఖ్యమంత్రి మీద గట్టిగానే గరమైండు హరీష్ అన్న. మాట మాట్లాడితే మాది ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్పే రేవంత్ రెడ్డి రైతుల వడ్లు కొనకపోతే అక్కడ అధికారులతో మాట్లాడి వాళ్లకు మెమోలు ఇస్తలేడు కానీ ఎక్సైజ్ వాళ్ళకు మాత్రం మందు ఎక్కువ అమ్ముతలేరని మెమోలు ఇస్తాడంటే ఇక రేవంత్ రెడ్డిది మందు ప్రభుత్వమా లేకపోతే ప్రజల ప్రభుత్వమా రైతు ప్రభుత్వమా మీరే చెప్పాలంటాడు హరీష్ అన్న. 30 మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు, 15 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు మందు బాగా అమ్ముండ్రి, ఇంకిన్ని బెల్ట్ షాపులు ఓపెన్ చేయండ్రి, ఎంబడబడి దుకాణంలో ఎంబడబడి మద్యం లావట్టుండ్రి అంటుండట రేవంత్ రెడ్డి. వడ్లు కొనకపోతేనేమో అడుగుతలేడు, వడ్లు ఎందుకు తీసుకుంటలేరా అని మెమోలు ఇవ్వాలన్నా వద్దా? వడ్లు కొనకపోతే అధికారులకు మెమోలు లేవు, పత్తి రైతులకు మద్దతు ధర రాకపోతే మెమోలు లేవు, కానీ మందు అమ్మకపోతే మాత్రం తెగ బాధపడుతుండే రేవంత్ రెడ్డి. అంటే బాగా తాగండి ఊగండి, తాగుబోతుల తెలంగాణ చేయండి అంటుండు రేవంత్ రెడ్డి. ఏం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి? ఈ తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేస్తావా? మీకోసం
మంచి మంచి వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. నిన్న జరిగిన వరంగల్ మీటింగ్లో రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా సోనియమ్మ మా అమ్మ చూడు కిషన్ రెడ్డి నువ్వు మోడీకి ఊడిగం చేసినందుకు జర్రనన్న ప్రక్షాళన కలుగుతుంది. సోనియమ్మ కాళ్ళు కడిగి నేను కూడా కడిగి నెత్తిలో చల్లుకుంటా నువ్వు కూడా చల్లుకో అని చెప్పేసి అన్నాడు కదా. సోనియమ్మ మా అమ్మ మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి. అగో గట్ల మాట్లాడినందుకు ఇక్కడికి వెళ్ళి ఎర్రవేలు దయాకర్ రావు సార్ ఏమంటుండు ఇందాం రారు ఒక పారి. సోనియా గాంధీ గారు బలిదేవత నిన్నేం మాట్లాడు. అమ్మ 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 సిగ్గు లేదు బిడ్డ, నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు, 30 సార్లు పోయిండ్రు, ఇంటికి కూడా రాణిస్తలేరు, సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? విన్నారు కదా. ఇక ఎర్రవేలి సార్ అంటే ప్రతిపక్ష పోలు కావచ్చు కానీ ఇక గదే పార్టీలో ఉన్న కొండా సురేఖక్క సుత రేవంత్ రెడ్డి సార్ గురించి ఏమో మాట్లాడిందట. గా వీడియో సుత చూద్దాము. నేను పోయే టైం ఎటువంటిదో అన్నం మూడు ఎటువంటిదో కానీ నేను ఎప్పుడు పోయి ఏది అడిగినా కూడా చూద్దాంలే అక్క చేద్దాంలే అక్క అనేటోడు. నేను ఊరికే అనుకునేదాన్ని అయ్యో అన్న దగ్గరికి పోయి అడుగుతా ఉన్నా, అన్న ఏది అడిగినా కూడా చూద్దాంలే చేద్దాంలే అంటాడు. మరి ఇప్పటి వరకు ఒక అభివృద్ధి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టలేదు. మరి ప్రజలకు మేము ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలని పదే పదే నేను మదన పడతా ఉండేదాన్ని. కాకపోతే ఆయనతో ఎప్పుడు వెహికల్లో ఎక్కినప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పేవాడు, అక్క హైదరాబాదు మనం ఏమీ చెయ్యలేము కానీ వరంగల్ నగరాన్ని మాత్రం మనం ఏ విధంగా అంటే ఆ విధంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి వరంగల్ని ఎన్ని ఫండ్స్ అయినా కూడా ఇచ్చి ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దడానికి మన వంతు సహాయం సహకారం తప్పకుండా ప్రభుత్వం నుంచి ఉంటుంది. దానికి మాస్టర్ ప్లాన్ అనేది చెయ్యాలని వారు కోరడం జరిగింది. ఇగో ఈ అక్కోళ్ళు వేములవాడ రాజన్న దర్శనానికి పోయిరట. అయితే పొద్దుగాల 11 గంటల సంధి బస్సులు లేవని రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసు వాళ్ళు వచ్చి భక్తుల మీదకే ఇగో ఏమో అన్నారట. ఇగో ఇనుర్రి అక్క చెప్తుంది. ఈ భక్తులందరినీ చెల్లచెదురు చేసి పోలీసు వాళ్ళు గట్ల అంటారు. ఇగో సౌకర్యాలు కల్పించాల్సింది పోయి మా మీదకే ఇరగబడుతురని భక్తులు ఇట్లా తిరగబడుతుర్రు. ఫ్రీ బస్సులు పెట్టింది మంచిగానే ఉన్నది కానీ ఇరికిరికి పోకుండా ఫ్రీగా పోయేటట్టు ఇంక ఎక్కువ బస్సులు వేస్తేంది సారు అంటారు అక్కడ పబ్లిక్. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగోడు సత్తా. రేపు మళ్ళొత్తా.